నాలుగు ప్రధానమైన తెలుగు దినపత్రికల్లో ఏ పత్రిక ఏ అంశాన్ని ఎట్లా తీసుకున్నదో చూసినాం. అందులో మనం ఒక 2-3 వార్తలు తీసుకుని కొంత లోతుగా విశ్లేషణ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు ఎన్నికల సందర్భంలో 6 గ్యారంటీల గురించి పదే పదే చెప్పింది. అందులో మహాలక్ష్మి పథకం, ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం, దాంట్లో 2,500 రూపాయలు ఇస్తామని కూడా నగదు సహాయం అందిస్తామని చెప్పింది. ఈ నగదు సహాయం ఎప్పటి నుంచి అందించబోతున్నదంటే జనవరి నెల ఆఖరు నుంచి మహిళలకు ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం అందబోతున్నదని మీడియాలో పత్రికల్లో వచ్చిన కథనాలను బట్టి అర్థమవుతున్నది. మరి దీనికి ఏ ప్రాతిపదిక మీద 2,500 రూపాయలు ఇవ్వాలి, ఎవరు దీనికి అర్హులు అనుకున్నప్పుడు మనకంటే ముందు కర్ణాటకలోను మధ్యప్రదేశ్లోను మహిళలకు నగదు బదిలీ జరుగుతున్నది. ఈ నగదు బదిలీకి ఆయా రాష్ట్రాలు అవలంబించిన పద్ధతి ఏమిటి, ఏ క్రైటీరియా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు, ఈ ఎంపికను బట్టి మన రాష్ట్రంలో అంటే మధ్యప్రదేశ్లోను కర్ణాటకలోను మొత్తం మహిళలు ఎంతమంది ఉన్నారు, ఈ మహిళల్లో ఎంతమందికి ఇస్తున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకను తీసుకుంటే కనుక 3.5 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఈ 3.5 కోట్ల మంది మహిళల్లో 1,25,00,000 మందికి 2,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇక మన దగ్గర సుమారుగా 3.5 కోట్లకు పైబడి తెలంగాణలో ప్రజలు ఉన్నారు. ఇందులో సగం మంది మహిళలు ఉన్నారు. ఈ సగం మందిలో ఉదాహరణకు 30 లక్షల మందికే గనక డబ్బులు ఇవ్వాలనుకుంటే 2,500 ఇవ్వాలనుకుంటే బడ్జెట్ పైన పడే భారం 700 కోట్ల రూపాయలు. 40 లక్షల మందికి ఇవ్వాలంటే కనుక దానికి మరికొంత పెరుగుతున్నది. ఒకవేళ 60 లక్షల మందికి ఇవ్వాలంటే కనుక సుమారుగా 1,500 కోట్ల రూపాయల అదనపు భారం బడ్జెట్ పైన పడబోతున్నది. అంటే ప్రభుత్వం మీద పడే భారం. ఇక్కడ ఒక 60 లక్షల మందికి అనుకుందాం. మహిళా ఓటర్లు 1,40,00,000 వరకు సుమారుగా రమారమి అట్లా ఉన్నారు. 1,50,00,000 పైనే ఉన్నారు. మగవాళ్ళు వీరి మధ్య కేవలం కొన్ని 2-3 లక్షల ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉన్నది. 1,50,00,000 మగ ఉంటే 1,50,00,000 ఆడవాళ్ళు ఉన్నారు. ఈ 1,50,00,000 ఉన్న మహిళల్లో వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు మహిళలు తీసివేస్తే, వృద్ధాప్య పెన్షన్ మహిళలు వారిని పక్కకు పెట్టాలి, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, ఇట్లా ప్రభుత్వం నుంచి సాయం పొందుతున్న వారు అంటే ఇప్పటికే నగదు రూపంలో పొందుతున్న వారిని మినాయిస్తే ఎంతమంది ఉన్నారో తేలుతుంది. దీనికి అక్కడ బయట రేషన్ కార్డు ఆధారంగా తీసుకున్నారా, లేదా వారికి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, వారి లావాదేవీలు, ఇట్లా చాలా విషయాలు తెలుస్తాయి. ఒక ఆధార్ కార్డు ఉంటే కనుక దాని ఆధారంగా కేవైసీ ఉంటుంది. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, నీ కస్టమర్ ఎవరు తెలుసుకోవడం. ఈ కేవైసీని ద్వారా ఎవరు పేదరికంలో ఉన్నారు ఎవరు లేరో సులభంగా తెలుసుకోవచ్చు. అంటే పేదరికానికి వాళ్ళ నిర్వచనం కూడా మారిపోయింది. ఒక 2 ఫ్యాన్లు ఉండడం ఇలా అది ఒకప్పుడు విలాసం ఫ్యాను, ఇవాళ అవసరమైంది. ఓ చిన్న కూలర్ తెచ్చుకోవడం ఒకప్పుడు విలాసం, ఇవాళ అవసరమైంది. ఒక టీవీ ఇంట్లో ఉండడం ఒకప్పుడు విలాసం, ఇవాళ అది ఒక అవసరంగా మారిపోయింది. ఒక స్మార్ట్ ఫోన్ ఉండడం ఒకప్పుడు విలాసం, అసలు ల్యాండ్ ఫోన్ ఉండడమే విలాసము. ఇవాళ స్మార్ట్ ఫోన్ అనేది మినిమం 50 ఫోన్లు ఉంటే ఫోన్ ఉన్నట్లనే ఒక స్థాయికి సమాజం వచ్చింది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్లను, ఓ బండి ఉండడాన్ని ఇవి విలాసాలుగా లేవు ధనవంతులుగా చెప్పడానికి లేవు. పేదరికానికి నిర్వచనం మారింది, మధ్యతరగతి నిర్వచనం మారింది. చాలామంది అనుకుంటారు మధ్యతరగతి అని. మధ్యతరగతి అంటే నెలకు 70 నుంచి 80,000 రూపాయలు సంపాదించాలి. అప్పుడు ఆ కుటుంబం మధ్యతరగతి. 20,000, 30,000, 15,000 సంపాదిస్తే మధ్యతరగతి కాదు, అది పేదవారికి నెల లెక్క. ఎందుకు అంతరాలు అట్లా పెరిగిపోయినాయి, నిర్వచనాలు మారిపోయినాయి. మరి ఇప్పుడు ఈ 2,500 రూపాయలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏ క్రైటీరియాని తీసుకోబోతున్నారు, ఎట్లా ఇవ్వబోతున్నారు అనేది ప్రశ్న. ఇక్కడ వారు 100 రోజుల్లో హామీని అమలు చేయాలి. కాబట్టి ఈ 100 రోజుల్లో హామీని అమలు చేయాలంటే ఇప్పటికే వారు ప్రతి స్కీమ్ పైన ఇతర రాష్ట్రానికి వెళ్తున్నారు, అధ్యయనం చేసి వస్తున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్లో ఒక స్కీమ్ను మహిళల కోసం పెట్టడం జరిగింది. ఆయన ఇక్కడ కర్ణాటకలోని ప్రస్తుతం అది అమలు అవుతూ ఉన్నది. అక్కడికి వెళ్ళి అధ్యయనం చేసి వచ్చారు. బహుశా ఈ వారం 10 రోజుల లోపల దీనిపైన స్పష్టత రాబోతున్నది. జనవరి 30 నాటికల్లా మహిళలకు 2,500 రూపాయలు వారి అకౌంట్లలో పడబోతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సీరియస్గా 6 గ్యారంటీల అమలు విషయంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గము, ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఈ విషయంలో ముందుకెళ్తున్నారు. దీంతో పాటుగా మరో ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇందిరమ్మ కమిటీలు గ్రామాల్లో వేయబోతున్నారు. అయితే ఇందిరమ్మ కమిటీలు అవి ఎట్లా ఉండబోతున్నాయి, వాటి పాత్ర ఏమిటి అనేది చూడాలి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు
వివిధ గ్రామాల్లో కమిటీలు ఉండేవి, స్వయం సహాయక సంఘాలని, లేకపోతే కనుక గ్రామ కమిటీలని ఆయన ఒక ప్రయోగం చేసిండు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు అట్లాగనే ఇందిరమ్మ కమిటీలను గ్రామాల్లో వేయబోతున్నారు. ఈ ఇందిరమ్మ కమిటీలు ఎవరైతే అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారు రాయితీ సిలిండర్ కానీ, లేకపోతే కనుక 2,500 రూపాయలు కానీ, లేకపోతే కనుక చేయూతకు సంబంధించిన, రైతు భరోసాకు సంబంధించిన, ప్రధానంగా కౌలు రైతులను గుర్తించే విషయంలో ఈ ఇందిరమ్మ కమిటీలు చాలా ప్రధానమైన పాత్ర పోషించబోతున్నాయి గ్రామ స్థాయిలో. కాబట్టి ఒకటి, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న తీరును అధ్యయనం చేయడము, 2 ఎవరు అర్హులో గుర్తించడము, 3 క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ లబ్ధి చేకూరే విధంగా, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ లబ్ధి చేకూరే విధంగా పక్కా ప్రణాళికతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళబోతున్నది. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న 2,500 అమలు లేదా 2,500 రూపాయలు మహిళా అకౌంట్లలో పడేది ఈ జనవరి 2024 జనవరి 30 తారీఖు నాటికల్లా మహిళల అకౌంట్లలో డబ్బులు పడబోతున్నాయని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా దీనికి సంబంధించిన ఒక కథనం మీడియాలో చాలా ప్రధానంగా వచ్చింది.